ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కృష్ణలంక లాకప్ డెత్. సాయి కృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి విధానం. ఈరోజు దానికి సంబంధించి చూస్తే మొత్తం ఆధారాలన్నీ మాయం చేసేశారు పోలీసులు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది, దూకుడు పెంచిన సిట్ అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ ఏం దూకుడు పెంచలా, ఎంత మట్టికి సిఐని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయ్యి 5 రోజులైనా సిఐని విచారించలేదు, కనీసం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ చూస్తే సోమవారం విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ ఇంటికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ శ్మశాన వాటికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సిట్ వెళ్ళింది, సాయి కృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. స్టేషన్లో ఆమూలాగ్రం పరిశీలన, స్టేషన్లో ఏం జరిగింది అని సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. వారి స్టేట్మెంట్లు వేలిముద్రను తీసుకున్నారు. అనంతరం ఆ బృందం కృష్ణలంకలోని స్వర్గపురికి చేరుకుంది. అక్కడ కంప్యూటర్లో ఆయా తేదీలో దహనం చేసిన మృతదేహాల వివరాలను సభ్యులు పరిశీలించారు. విద్యుత్ దహన వాటిక ఆపరేటర్ భాష కాటికాపర్ శివను పిలిచి విచారించారు. పోలీసులు అనాశవాన్ని తీసుకొని వచ్చారని అడిగారు. విచారణ అనంతరం బయటకు వచ్చి స్వర్గపూర్ రోడ్లోని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఫుటేజీల గురించి ఆరా తీశారని రాశారు కదా.